హలో ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, చాలా పెద్ద పేరు ఇది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, అలాగే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది మన ఇండియాలో లాంచ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. కాకపోతే లాక్డౌన్ వల్ల దీనికి సంబంధించిన సేల్స్ అనేది వీళ్ళు తీసుకురాలేదు. లాస్ట్ ఒక 5 days బ్యాక్ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ అనేది వీళ్ళు కండక్ట్ చేశారు. సో ఈ ఫస్ట్ సేల్లోనే నేను దీన్ని పర్చేజ్ చేశాను. దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 6GB ప్లస్ 64GB వేరియంట్ 16,500 ఉంటుంది. అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ 18,000 ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ 20,000 రూపాయలు ఉంటుంది. సో నేను తెప్పించింది మాత్రం 6GB ప్లస్ 128GB వేరియంట్ ఇంటర్స్టెల్లార్ బ్లాక్. సో దీంట్లో మనకి మొత్తం 3 కలర్లు ఉంటాయి కదా. సో దీంట్లో నేను బ్లాక్ వేరియంట్ తెప్పించాను. 6GB ప్లస్ 128GB వేరియంట్ 18,000 రూపాయలు పడింది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ పైన మనకి రెడ్మీ బ్రాండింగ్ ఉంది, షామీ బ్రాండింగ్ ఉంది, అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని రాసింది. ఇక్కడ మనకి ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. సైడ్స్కి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని ఉంది. బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. 33 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తారు. సో ఇది మాత్రం ఒక మంచి పాయింట్. 33 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా ఉంది. యాక్చువల్గా ఇది అసెంబుల్డ్ ఇన్ ఇండియన్ చదువుకోవాలి మనం. అలాగే మనకి దీనికి సంబంధించిన సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.880 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి 0.475 వాట్స్ పర్ కేజీ ఉంది. యాక్చువల్గా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఉంది 0.8 ఉంది. సో హాఫ్ ఆఫ్ ది సార్ వాల్యూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది కాబట్టి పెద్దగా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. దీంట్లో మనకి ఒక TPU కేసు ఉండొచ్చు. అలాగే బేసిక్ క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి సిమ్ టూల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఒక TPU కేసు ఉంది, రబ్బర్ కేసు ఇది బ్లాక్ కలర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, కొంచెం క్వాలిటీ మంచి క్వాలిటీతోనే వీళ్ళు ఇచ్చారు. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటి దీంట్లో ఉంటాయి. ఇక బాక్స్లో మనకి ఫోనే ఉంది. ఫోన్ కాసేపు పక్క పెడదాం. ఇక రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఛార్జర్ ఉంది. ఇది మనకి 33 వాట్ సపోర్ట్ చేసే ఛార్జరు. సో ఇది ఒక మంచి విషయమే. బాక్స్లోనే మనకి డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి Type-C కేబుల్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో మనకి ఎలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఏమి రావు. షామీ రెడ్మీ ఫోన్స్లో మనకి ఇయర్ ఫోన్స్ లాంటివి వీళ్ళు ఇవ్వరు. ఇక్కడ చూసారు కదా, మనకి లోపల కొంచెం రెడ్డిష్ కలర్లో Type-C కేబుల్ వీళ్ళు ఇచ్చేసారు. ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్ చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కవర్లోంచి రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే IMEI నెంబర్స్ లాంటివి వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. సో ఇవి కూడా మనం తీసేద్దాం. సో ఫైనల్గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్. ఇది బ్లాక్ లా కనిపించదు కానీ ఇది యాక్చువల్గా ఇది ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అనమాట. సో మనం ఒకసారి ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. ఇది మనకి స్క్వేర్ మాడ్యూల్లో తీసుకొచ్చారు. ఇక్కడ దీంట్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సింగిల్ LED ఫ్లాష్ ఉంది. బాటంలో మనకి రెడ్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే పవర్ బటన్ కమ్, ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. మీరు రైట్ హ్యాండ్తో పట్టుకున్నప్పుడు బటన్ వీల్ ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది, ఈజీగా అన్లాక్ అవుతుంది. అదే మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నప్పుడు మిడిల్ ఫింగర్ కానీ 4 ఫింగర్తో కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. మీరు ఫోన్ ఎక్కడ పెట్టినా కానీ ఇలా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి పుష్ బటన్ కూడా, ఇది మనకి బటన్ లాగా యూజ్ అవుతుంది, టచ్ సెన్సిటివ్ లాగా కూడా యూజ్ అవుతుంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అలాగే IR బ్లాస్ట్ ఉంది. ఈ IR బ్లాస్ట్ అనేది రెడ్మీ షామీ బ్రాండింగ్లో మనకి స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది, సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి ఈ డిస్ప్లే మీద మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడే మీకు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అంటే దీంట్లో మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే డెన్సిటీ మనకి దగ్గర 395 ppi ఉంటుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 90% ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక octa-core ప్రాసెసర్, 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్
స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 618 GPUని యూజ్ చేశారు. సో దీంట్లో మనకి నావిక్ GPS కూడా ఉంటుంది. రెగ్యులర్ గ్లోనాస్తో పాటుగా మనకి నావిక్ GPS కూడా ఉంటుంది. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి సామ్సంగ్ ఐసెల్ బ్రైట్ GW1 సెన్సారు. దీంట్లో అపర్చర్ మనకి f1.9 ఉంటుంది. దీంతో 4K రికార్డింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్, అలాగే మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో లెన్స్, ఇక నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి మిడిల్లో పంచ్ హోల్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5020 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది అండర్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 11తోనే వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఇది మనకి MIUI 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఎలాంటి యాప్ డ్రాయర్ ఉండదు. మనకు అన్ని అప్లికేషన్స్ కూడా ఇలాగే హోమ్ స్క్రీన్ మీద ఉంటాయి. అలాగే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. ఫేస్బుక్, అలాగే ఒపేరా, గానా, డైలీ హంటు, ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇది మనకి అన్ఇన్స్టాల్ అవుతుందో లేదో. సో మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా వీటి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే నేను కూడా ఒక 3 అప్లికేషన్స్ దీంట్లో ఇన్స్టాల్ చేశాను. ఒక DRM ఇన్ఫో. సో దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో ఆన్లైన్లో మూవీస్ చూస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ HD క్వాలిటీలో మనం వీడియోస్ చూడొచ్చా లేదనేది ఇది మనకి డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి L1తో ఉంది. అంటే ఖచ్చితంగా దీంట్లో మీరు HD క్వాలిటీలో మూవీస్ చూడొచ్చు, మీకు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ. అలాగే CPU కూడా దీంట్లో ఇన్స్టాల్ చేశాను. దీంట్లో మనకి ఎలాంటి సెన్సార్స్ ఇచ్చారనేది మనం తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా వీళ్ళు దీంట్లో ఇచ్చారు. జెరోస్కోప్, అలాగే మనకి పెడోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది. ఇది ఒక చిన్న అప్లికేషను, మీరు మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీరు స్టార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, అన్ని గ్రీన్ టిక్స్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా దీంట్లో మీకు గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందని అర్థము. సో ఇది మనకి రెడ్మీ ఫోను, అది కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మీకు గూగుల్ కెమెరా అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఒక సిస్టమ్ అప్డేట్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఆల్రెడీ నేను మీకు టెక్నిక్స్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా. ఇప్పుడు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ని వీళ్ళు దీంట్లో రిలీజ్ చేశారు. ఇది దీంట్లో మనకి మేజర్గా ఉన్న ఇంటర్ఫేస్. మనకు అన్ని షామీ ఫోన్స్లో ఉండే MIUIతో ఇది మనకి వస్తుంది. ఆల్రెడీ దీంట్లో నేను నా ఫింగర్ రిజిస్టర్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం మనం ఇది ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది. నేను ఓన్లీ ఈ ఫింగర్ మాత్రమే రిజిస్టర్ చేశాను. ఒకసారి లాక్ చేద్దాం. జస్ట్ ఇలా టచ్ చేశాను, ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. మళ్ళీ లాక్ చేద్దాం. సో టచ్ చేస్తే సరిపోతుంది, వెంటనే మీకు అన్లాక్ అయితే అవుతుంది. సో ఇలా ఉండటం కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇలా ఫోన్ ఇలా పెట్టాను కదా. సో ఇలా అనుకుంటేనే మీరు ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు ఇది అన్లాక్ అయితే అవుతుంది. అలాగే దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా రిజిస్టర్ చేశాను. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, అది కూడా ఎంత స్పీడ్గా ఉందనేది. సో చూసారు కదా, వెంటనే అన్లాక్ అయిపోతుంది. సో వెంటనే అన్లాక్ అయిపోతుంది. ఇది కూడా మనకి చాలా స్పీడ్గానే ఉంటుంది. ఫేస్ అన్లాక్ ఈ మధ్య అన్ని ఫోన్స్లో కూడా మనకి చాలా స్పీడ్గానే ఉంటుంది. ఇక మనం ఒకసారి దీంట్లో ఆన్లైన్ కాంటెంట్ క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం. అంటే మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో నేచర్ వీడియోస్ ఒకసారి చూద్దాం. నేచర్ వీడియోస్ 4K అని కొడదాం. సో నేచర్ వీడియోస్ 4K. సో ఒకటి చూద్దాం మనం వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మనకి అర్థమైపోతుంది. సో ఫుల్ బ్రైట్నెస్. సో చూసారు కదా, మనకి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. మనకి ఇది LCD ప్యానల్ అయినప్పుడు కూడా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అలాగే ఒకసారి సౌండ్ కూడా చెక్ చేద్దాం. సో చూసారు కదా, సౌండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బెటర్గానే ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడాల్సింది దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఇది మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది మనకి స్కాన్ ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారు. అంటే డాక్యుమెంట్స్ కూడా మీరు డైరెక్ట్గా స్కాన్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ షామీ ఫోన్స్లో ఉండే ఇంటర్ఫేస్ ఇది. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చెక్ చేద్దాం. సో వీడియో రికార్డింగ్ మనకి 4K రికార్డింగ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూసారుగా 4K at 30 FPS మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ అన్నీ కూడా దీంట్లో సూపర్గానే ఉన్నాయి ఫీచర్స్ అనేవి. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో కొన్ని కెమెరా శాంపిల్స్ తీద్దాం. ఆ తర్వాత సో దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం.
సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కెమెరా శాంపుల్స్. సో ఓవరాల్గా మాత్రం సూపర్గా ఉంది ఫోన్ అయితే. ఇది ఆల్రెడీ ఇందాక నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మీరు 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు ఎట్ ఏ టైం కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇది మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో కూడా వస్తుంది. ఇది గ్లాస్ కాదు, కవర్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేసి పంపించారు. సో ఓవరాల్గా మాత్రం ఫోన్ సూపర్గా ఉంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.